బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఒక ఫంక్షన్లో ఆవిడ స్టేజ్ మీద వచ్చేసరికి అసలు యూత్, పబ్లిక్, ఆబాల గోపాలం అందరూ కూడా ఓ కేకలు, ఈలలు, సిల్క్ స్మిత్ డయాస్ మీద చూడంగానే అక్కడ జరిగినటువంటి తమాషా ఏంటంటే ఆవిడ కొరికిన యాపిల్ని వేలం వేశారండి. ఆవిడ కొరికిన యాపిల్ని వేలం వేశారు. ఒకడు ఆ యాపిల్ ఒకడు అందించాడు వెళ్ళి గిఫ్ట్గా. అందిస్తే అది తీసుకొని కొరికిన యాపిల్ వేలం వేస్తే 25,000 కొనుక్కున్నాడు ఒకడు. 25,000 పెట్టి కొరికిన యాపిల్ కొనుక్కున్నాడు. అంత క్రేజు అప్పట్లో. ఆ అమ్మాయి, మేము సాంగ్ చేసాం కదా చిరంజీవి గారితో, ఈ అమ్మాయితో. ఆ సాంగ్ చేసేటప్పుడు 6 o'clock అయిపోయింది. 6 o'clock అయిపోయి నన్ను పిలిచి 6 o'clock అయిపోయింది, నేను వెళ్ళిపోతానండి అనంది. అనంటే ఎలా అండి, 2 రోజుల్లో సాంగ్ ఫినిష్ చేయాలి, మీరు 6కి వెళ్ళిపోతే సాంగ్ ఫినిష్ అవ్వదు, మరి మీరు ముందు చెప్పాలి, 6 o'clock వెళ్ళిపోతానని ముందు చెప్పాలి, ఇప్పుడు చెప్తే ఎలాగా అంటే మీ క్రాంతి గారితో చెప్పండి అంది. అంటే నేను క్రాంతి గారితో చెప్పనండి, మీరు చెప్పండి అని అన్నాను. అయితే తప్పకుండా 6 o'clock తర్వాత ఉండాల్సిందే అన్నాను. ఉంటే మంచిది, లేకపోతే సాంగ్ బ్యాలెన్స్ ఉండిపోతుందండి అని అన్నా. సరే అంది. అన్న తర్వాత ఒక 2-3 షాట్లు తీసిన తర్వాత ఒక అసిస్టెంట్ని పిలిచింది, లేడీ అసిస్టెంట్ని పిలిచింది. లేడీ అసిస్టెంట్ని పిలిచి ఇలా ఉంది. ఇలా అంటే అది ఒక స్టీల్ గ్లాసులో, పొడుగు స్టీల్ గ్లాసులో తీసుకొచ్చి ఇచ్చింది. సరే ఏదో జ్యూసో ఏదో అనుకున్నాం మేము. అది నెమ్మదిగా తాగుతుందండి, సిప్ చేస్తూ ఉంది, పక్కన పెడుతుంది, అసిస్టెంట్ కూడా పట్టుకుంటుంది, సిప్ చేస్తుంది. ఏదో జ్యూస్ తాగుతుందిలే అనుకున్నాం. తర్వాత 6 అయిన తర్వాత ఒక టిఫిన్ బ్రేక్, ఒక 1/2 hour బ్రేక్ ఉంటుంది. తర్వాత 6:30కి మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత అమ్మాయి షార్ట్కి వస్తే కళ్ళు మూతలు పడుతున్నాయి. అంటే తను తీసుకున్నది ఆల్కహాల్ అనమాట. కనిపించుకుంటే స్టీల్ గ్లాస్తో తాగుతూ ఉంది. అంటే 6 o'clock నన్ను వదిలిపెట్టలేదు, నేను 6 తర్వాత ఎందుకు పని చేయాలి అనేటువంటి ధోరణిలో సో తాగుతుంది, కళ్ళు మూతలు పడుతున్నాయి. నాకు అర్థమైపోయింది. అర్థమైపోయి వచ్చి డైరెక్టర్ గారితో చెప్తే సరే పొమ్మను అని అన్నాడు ఆయన. సరే వెళ్ళిపోయింది. ఆ విధంగా తనకి ఇష్టం లేకపోతే చెయ్యదు. చాలా మంచి అమ్మాయి అండి అమ్మాయి నిజంగా. అయితే ఆ కింద నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఎవరైనా సరే, ఇప్పుడు వాణిశ్రీ కూడా ఒక చెలికత్తె వేషం వేసి పైకి వచ్చినటువంటి ఆర్టిస్టు. మరి ఈ అమ్మాయి మరి ఎంతమంది అమ్మాయిని ఇది చేశారు. సో అక్కడి నుంచి అవకాశాలు అందిపుచ్చుకొని ఒక లక్ష్యంతో, ఒక ఆత్మవిశ్వాసంతో నేను మంచి డాన్సర్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి అమ్మాయి కదా. సో ఇప్పుడు అన్నీ ఉన్నాయి అమ్మాయికి. కాబట్టి ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ కోసం తీసుకుంటారు, అది తప్పులేదు. సో ఆ విధంగా చేసేది. తర్వాత నెక్స్ట్ డే వచ్చేటప్పుడు ఏమంటే మీరు వాళ్ళ సాంగ్ ఫినిష్ చేసి వెళ్ళిపోవాలి, 9 అయినా 10 అయినా అని అన్నా. అంటే సాంగ్ ఫినిష్ చేసేస్తాను, నాకు అర్థమైందిలే అని అంది. ఆ నెక్స్ట్ డే మాత్రం ఏం తాగల. సో అంటే తనతో చెప్తే వింటది. చాలా అమాయకమైన ముఖము, మనిషి కూడా అమాయకమైంది, చాలా మంచి అమ్మాయి. పరిస్థితుల ప్రభావం వల్ల కొంతమంది ఆ విధంగా తయారవుతారు. హిందీలో అమ్మాయి కథను తీసుకుని డర్టీ పిక్చర్ అని చేశారు, ఒక పిక్చరు. చాలా బాగా ఆడింది ఆ సినిమా. మరి తెలుగులో ఎవరన్నా ట్రై చేశారో లేదో మనకు తెలియదు, కానీ హిందీలో ఈ అమ్మాయి కథను తీసుకొని వాళ్ళు సినిమాగా చేయటం అనేది చాలా చెప్పుకోవాల్సినటువంటి విషయం.